ఒక ఊరిలో పెద్ద భూస్వామి ఉండేవాడు. ఆయన పేరు వెంకటేశ్వర్లు. ఆయనకు ఊరిలో చాలా పొలాలు, ఆస్తులు ఉండేవి. దానితో ఆయన తన్ను తాను చాలా గొప్పవాడిగా అనుకునేవాడు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా పట్టించుకునేవాడే కాదు. ఒకరోజు వెంకటేశ్వర్లు తన పొలంలో కూర్చుని ఉన్నాడు. అక్కడికి రామయ్య అనే రైతు వచ్చాడు. అయ్యా, నమస్కారం అండి. ఎందుకు ఇలా వచ్చావు? అయినా నాతో ఏం పనుంది? మీతో చిన్న పని పడిందయ్యా. మాకీసారి వర్షాలు సరిగా లేవు, పంటలన్నీ ఎండిపోతున్నాయ్యా. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఓహో, మీ బాధలు చెప్పుకోవడానికి వచ్చారా? అయితే నేనేం చేయాలి దానికి? మీరెప్పుడు ఇంతే, సరిగ్గా పని చేయరు. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి ఇలా ఏడుస్తారు. అలా అనకండి అయ్యా, అందరం కష్టాల్లో ఉన్నాం. మీ దగ్గర కాస్త ధాన్యం ఉంటే సహాయం చేయమని అడుగుదామని వచ్చామయ్యా. నీకు సహాయం చెయ్యాలా? ఊరికి తినడానికి అలవాటు పడ్డారు మీరందరూ. అయినా నా దగ్గర ధాన్యం ఉంటే మీలాంటి బద్దకస్తులకు ఎందుకు ఇవ్వాలరా? ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నా సమయం వృధా చేయకండి. ఆ మాటలకి రామయ్య చాలా బాధపడ్డాడు. చేసేదేవీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఊరిలోని ఒక ముసలవ్వ వెంకటేశ్వర్ల ఇంటికి వచ్చింది. అయ్యా, నా కొడుకు చాలా రోజుల నుండి జ్వరంతో బాధపడుతున్నాడు. వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు కూడా లేదయ్యా. దయచేసి మీరు కొంచెం సహాయం చేస్తే. ఏంటి, నీ కొడుకు జ్వరం వస్తే నేనేం చేయాలేంటి? ఇలాంటి వాళ్ళందరూ ఎప్పుడు ఏదో ఒక సమస్యతో నా దగ్గరకు వస్తూనే ఉంటారా? నాకేమైనా డబ్బులు చట్లకు దాస్తున్నాయా? ఊరికే దానం చేయడానికి. వెళ్ళి ఇక్కడి నుంచి, మళ్ళీ నా కంట పడకు. అయ్యా, నా కొడుకు ప్రాణాలు కాపాడండి, మీకు పుణ్యం ఉంటది. పుణ్యమా? నాకేం అవసరం లేదు నీ పుణ్యం. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళని పిలిపించి తరిమి కొట్టిస్తారు. ఆ ముసలవ్వ చేసేదేమీ లేక బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయింది. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంకటేశ్వర్లు ఇలాగే ప్రవర్తించేవాడు. తన డబ్బు పలుకుబడితో అందరినీ భయపెట్టి తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని చూసేవాడు. ఎవరైనా ఎదురు మాట్లాడితే వారిని ఇలా అవమానించేవాడు. ఒకసారి వెంకటేశ్వర్లు తన పని వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నాడు. ఈ ఊరంతా నాదే. ఎవరైనా నా మాట వినకపోతే వాళ్ళకి తిండి కూడా దొరకదు. నా దయ ఉంటేనే వీళ్ళు ఇక్కడ బ్రతకగలరు. నిజమేనయ్యా, ఇక్కడ నీ దయ లేకపోతే మేమెక్కడికి వెళ్తాం చెప్పండి. అలా ఉండాలి. మీరంతా ఎప్పుడు నా చెప్పు చేతుల్లోనే ఉండాలి, లేకపోతే మీ బ్రతుకులు ఆగమైపోతాయి. ఇలా వెంకటేశ్వర్లు తన అహంకారంతో ఊరిలో అందరినీ బాధ పెడుతూ ఉండేవాడు. ఎవరి కష్టాన్ని పట్టించుకునేవాడే కాదు, తన గొప్ప గురించి ఎప్పుడూ ఆలోచించేవాడు. అదే ఊరిలో రాఘవయ్య అనే ఒక మంచివాడు ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా అందరితో ప్రేమగా చూసేవాడు. వెంకటేశ్వర్లు పేదవాళ్లను అవమానించడం చూసి అతనికి చాలా బాధ కలిగింది. ఒకరోజు రాఘవయ్య తన భార్య లక్ష్మితో వెంకటేశ్వర్లు గురించి ఇలా మాట్లాడుతున్నాడు. చూసావా లక్ష్మి, ఆ వెంకటేశ్వర్లు మాటలు ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడో. పాపం ఆ ముసలవ్వ ఎంత దీనంగా అడిగినా కనికరించలేదు. అవునండి, నేను కూడా విన్నాను. చాలా బాధగా అనిపించింది. డబ్బున్నంత మాత్రాన మనుషుల్ని అంత చిన్న చూపు చూడ్డం మంచిది కాదు కదా. నిజమే లక్ష్మి, పేదవాళ్ళంటే ఆయనకు అస్సలు లెక్కలేదు. తన పొలాల్లో పనిచేసే వాళ్ళని కూడా మనుషుల్లా చూడు, ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు. మరి ఇలాగే వదిలేస్తే ఎలా? ఎవరైనా ఆయనకు చెప్పాలి కదా. ఏమని చెప్పగలం లక్ష్మి? ఆయన చాలా పలుకుబడి ఉన్న మనిషి. ఎవరైనా ఎదురు మాట్లాడితే ఊరిలో ఉండనివ్వడు. అయినా సరే ఇలా చూస్తూ ఊరుకోలేను, ఏదో ఒకటి చెయ్యాలి. మరునాడు రాఘవయ్య ఊరిలోని పెద్దల దగ్గరికి వెళ్తాడు. అక్కడ వీరయ్య, సుబ్బయ్య ఇంకా కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రాఘవయ్య రా, ఏంటి సంగతులు?
ముఖం కాస్త దిగులుగా ఉందేంటి? ఏం చెప్పను వీరయ్య, ఆ వెంకటేశ్వర్ల ప్రవర్తన చూస్తుంటే చాలా బాధగా ఉంది. నిన్న ఆ ముసలవన ఎన్ని మాటలు అన్నాడు. ఆయన ఎప్పుడూ అంతే, డబ్బు మతంతో తలకెక్కి ఉన్నాడు. ఇలాగే వదిలేస్తే ఎలా? ఆయన అహంకారం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఇలానే ఉంటే అందరూ చాలా ఇబ్బంది పడతారు. మనవి ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయగలమంటావు రాఘవయ్య? ఆయనంటే అందరికీ భయమే. ఆయనతో పెట్టుకుంటే మనకే నష్టం. భయం ఉండొచ్చు వీరయ్య, కానీ మనమందరం కలిసికట్టుగా ఉంటే ఆయన మనల్ని ఏం చేయలేడు. మనం ఆయనకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎలా చెప్తావు రాఘవయ్య? ఆయన మన మాట వింటాడంటావా? వినకపోతే మన దారి మనం చూసుకోవాలి, కానీ ప్రయత్నించకుండా ఊరుకోవడం మాత్రం తప్పు. మన ఊర్లో ఇంత అన్యాయం జరుగుతుంటే మనం చూస్తూ ఉండకూడదు. రాఘవయ్య మాటల్లోని నిజాయితీని, బాధను పెద్దలు అర్థం చేసుకున్నారు. కాసేపు ఆలోచించిన తర్వాత వీరయ్య, నువ్వు చెప్పేది నిజమే రాఘవయ్య. మనమందరం కలిసి ఆలోచిద్దాం. ఎలా చేస్తే బాగుంటుందో చూద్దాం. ఈ అహంకారికి ఎలాగైనా మనమే బుద్ధి చెప్పాలి. వెంకటేశ్వర్లు అహంకారాన్ని ఎలాగైనా అణచాలని రాఘవయ్య, ఊరిలోని పెద్దలు ఆలోచించడం మొదలెట్టారు. చాలా రోజులు కూర్చొని చర్చించారు. చివరికి అందరూ కలిసి ఒక ఉపాయానికి వచ్చారు. మన ఊరిలో పెద్ద పండుగ వస్తోంది కదా? అవును రాఘవయ్య, ఇంకో వారం రోజులే ఉంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా మన ఊరికి వస్తారు. అదే మనకి మంచి అవకాశం. ఆ రోజు వెంకటేశ్వర్లు తన గొప్పలు చాటుకోవడానికి పెద్ద ఎత్తున అన్నదానం చేస్తున్నారట. అవునవును, ఆ రోజు ఊరికి మొత్తం చాటింపేస్తాడు. చాలా మందికి భోజనాలు కూడా పెడతాడు. అయితే మనం ఆ రోజే ఆయనకి బుద్ధి చెప్పాలి. అందరూ భోజనానికి కూర్చున్న తర్వాత నేను మాట్లాడతాను. మీరందరూ నాకు మద్దతుగా ఉండాలి. పెద్దలందరూ రాఘవయ్య ఆలోచనను సమర్థించారు. పండుగ రోజు కోసం ఎదురు చూడ్డం మొదలుపెట్టారు. ఇక పండుగ రోజు రానే వచ్చింది. ఊరంతా సందడిగా ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది వచ్చారు. వెంకటేశ్వర్లు చాలా సంతోషంగా అందర్నీ చూసుకుంటున్నాడు. అందరూ భోజనానికి కూర్చున్న తర్వాత రాఘవయ్య నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. ఆయన చూడగానే వెంకటేశ్వర్లు కాస్త ఆశ్చర్యపోయాడు. ఏమిటి రాఘవయ్య, అందరం భోజనం చేస్తున్నారు కదా, నువ్వే ఎందుకు నిలబడున్నావు? నీకింకా వడ్డించలేదా? వడ్డించారు, కానీ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుంది. వెంకటేశ్వర్లు ఆశ్చర్యంగా అందరి వైపు చూశాడు. ఏమిటది? తొందరగా చెప్పు, అందరూ ఎదురు చూస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు, మీరింతమందికి అన్నం పెడుతున్నారు కదా, ఇది చాలా మంచి పని. కానీ మీ పొలాల్లో పనిచేసే వాళ్లకు సరైన కూలి ఇవ్వకుండా వాళ్ళని కష్టపెట్టి సంపాదించిన డబ్బుతో చేస్తున్న ఈ దానం నిజంగా పుణ్యమవుతుందా? రాఘవయ్య ఆ మాటలకు వెంకటేశ్వర్లు ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆయన కళ్లల్లో కోపం కట్టలు తెంచుకుంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా రాఘవయ్య వైపు, వెంకటేశ్వర్ల వైపు చూడడం మొదలుపెట్టారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా డబ్బు నా ఇష్టం. నేనెవరికి దానం చేస్తే నీకెందుకు? మీ డబ్బు మీదే, కాదనడం లేదు. కానీ ఆ డబ్బు రావడానికి ఎందరో పేదవాళ్లు కష్టపడ్డారండి. వాళ్ళ కడుపు నిండా తిండి లేక, సరైన కూలీ లేక ఎంతో మంది బాధపడుతున్నారు. మీరు వాళ్ళను పట్టించుకోకుండా ఇలా దానాలు చేస్తే ఏం ఉపయోగం చెప్పండి? రాఘవయ్య గొంతులో ఆవేదన స్పష్టంగా వినిపించింది. చుట్టూ ఉన్న కూలీలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చాలా మందికి రాఘవయ్య మాటలు నిజమనిపించాయి. అంతలో వెంకటేశ్వర్లు పొలంలో పనిచేసే ఒక ముసలి కూలి ముందుకొచ్చాడు. రాఘవయ్య చెప్పేది నిజమేనయ్యా. మీరు మమ్మల్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎట్టి చాకిరి చేయించుకుంటారు. కాని దానికి తగ్గట్టు కూలీ కూడా మీరివ్వరు. ఏదైనా అడిగితే తిడతారు.
వెంటనే ఇంకొక మహిళ కూలీ కూడా మాట్లాడింది. అవునయ్యా, మా కనీసం తినడానికి తిండి కూడా సరిగా ఉండదు. మా పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే మాకు చాలా బాధగా ఉంటుంది. అందరూ తమ బాధలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. వెంకటేశ్వర్లు ఒక్కసారిగా ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉండిపోయాడు. తన ముందు ఇంతమంది తనను నిలదీస్తారని ఆయన కల్లో కూడా అనుకోలేదు. అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత వెంకటేశ్వర్లు ఊరిలోని పెద్దలందరినీ పిలిపించాడు. రాఘవయ్య కూడా వచ్చాడు. వెంకటేశ్వర్లు అందరి ముందు తన తప్పును ఒప్పుకున్నాడు. రాఘవయ్య, నన్ను క్షమించండి. ఆ పండుగ రోజు రాఘవయ్య చెప్పిన మాటలు నా మనసుని బాగా కదిలించాయి. నిజంగా నేను అహంకారంతో అందరినీ చిన్న చూపు చూశాను. నా దగ్గర పనిచేసే వాళ్లకు సరైన న్యాయం చేయలేదు. కేవలం నా స్వార్థం గురించి ఆలోచించాను. అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఆ మాటలకి ఆశ్చర్యంగా వెంకటేశ్వర్ల వైపు చూస్తూ ఉన్నారు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. వెంకటేశ్వర్లు గారు, మీరు మీ తప్పు తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లేదు రాఘవయ్య, కేవలం తెలుసుకుంటే సరిపోదు కదా. నేను నా తప్పును సరిదిద్దుకోవాలి. ఇప్పటి నుంచి నేను మారతాను. ఊరిలో అందరినీ సమానంగా చూస్తాను. ఎవరికి అన్యాయం చేయను. ఆయన తన పొలాల్లో పనిచేసే కూలీల వైపు తిరిగి ఇలా అంటాడు. రేపటి నుంచి మీ అందరికీ మీ కష్టానికి తగ్గట్టు మంచి కూలి ఇస్తాను. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నన్నొచ్చి కలవచ్చు. నేను మీకు సహాయం చేయడానికి ఎప్పుడూ ఉంటాను. కూలీలందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అయ్యా, మీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా మీరు మారాలనుకుంటే మాకంతకంటే ఏం కావాలి చెప్పండి. అవునయ్యా, మీరు మమ్మల్ని మనుషుల్లా చూస్తే అదే చాలు. వెంకటేశ్వర్లు గారు, మీలా వచ్చిన ఈ మార్పు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇకపై అందరం కలిసి ఉంటాం. ఎవరికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను. రాఘవయ్య, మీరు నా కళ్ళు తెరిపించారు. మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. పర్వాలేదండి, అందరూ బాగుండాలనే కదా నేను మాట్లాడింది. మీలో వచ్చిన ఈ మార్పు చూస్తే నా ప్రయత్నం ఫలించినందుకు సంతోషంగా ఉంది. వెంకటేశ్వర్లు తన బాటను నిలబెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆయన ఊరిలో అందరితో మంచిగా ఉండేవాడు. తన పొలాల్లో పనిచేసే వాళ్లకు సరైన కూలి ఇవ్వడమే కాకుండా వాళ్లకు అవసరమైన సహాయం కూడా చేసేవాడు. ఆయనలో వచ్చిన మార్పును చూసి ఊరి ప్రజలందరూ సంతోషించారు. రాఘవయ్యను చాలా మెచ్చుకున్నారు.